హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేమైతే బర్త్డే అకేషన్ అయితే అటెండ్ అయ్యామండి. అది మరి ఎవరితో కాదండి, మా మేనకోడలు కొడుకుది. ఎంట్రన్స్ దగ్గర నుంచి స్టేజ్ వరకు కూడా అయితే డెకరేషన్ అదిరిపోయింది. ఫోటోషూట్ కోసం అయితే అదిరిపోయే లైటింగ్ వింగ్స్ కూడా పెట్టారు. కలర్ఫుల్ ఫొటోస్ కి అయితే మా వాళ్ళు మంచి మంచి ఫోజులు ఇచ్చారండి. ఈ కలర్ఫుల్ అట్మాస్ఫియర్ లో చల్లగా మంచి వాటర్ మెలన్ జ్యూస్ అయితే ఇచ్చారండి. జ్యూస్ తో పాటు టేస్టీ వెజ్ మంచూరియా కూడా ఇచ్చారు. ఈ నెమలి డెకరేషన్ చూస్తుంటే మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది. హాల్ మొత్తం కూడా కృష్ణ థీమ్ తోటి అద్దరగొట్టేశారండి. హాల్ అంతా కూడా నెమలి పింఛంతో బొమ్మలు, చిన్న కృష్ణ ప్రతిమలు, వెన్న కొండలు, బాలకృష్ణుని బొమ్మలు. ఆ బొమ్మలు మా బర్త్డే బాయ్ నవనీత్ కృష్ణ గెటప్లో చాలా అందంగా ఉన్నాడండి. కేక్ కూడా నెమలి పింఛంలో కృష్ణుడితో చాలా క్యూట్ గా అనిపించింది. ఈలోపు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఫోటోషూట్ తోటి. హాల్ మొత్తం కూడా జనంతో చాలా హడావిడిగా మారిపోయిందండి. అయితే ఇక మనం మన మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోదామా. పై ఫ్లోర్ లోకి వెళ్ళగానే మనకి డైనింగ్ లో అయితే వెజ్, నాన్ వెజ్ రెండు సపరేట్ స్టాల్స్ అయితే అరేంజ్ చేశారండి. వెజ్ లో అయితే ఫ్రై, పన్నీర్ గ్రేవీ, గారీ, బిర్యానీ అయితే పెట్టారండి. అదే నాన్ వెజ్ లో అయితే స్వీటు, గారీ, చికెన్ బిర్యానీ, మటన్ గ్రేవీ, చికెన్ ఫ్రై సర్వ్ చేశారు. ఇక రెగ్యులర్ డిషెస్ గా అయితే రైస్, సాంబార్, పప్పు అరేంజ్ చేశారు. నాకైతే వీటిని చూడగానే అయితే విపరీతంగా ఆకలిసిందండి. నేనైతే ప్లేట్ తీసుకుని ఒక్కొక్క ఐటమ్ గా వేసుకుని టేస్ట్ చేసి చూసానండి. చికెన్ బిర్యానీలో మటన్ గ్రేవీ వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోయింది, చాలా బాగుంది. మటన్ అయితే మాత్రం చాలా స్మూత్ గా బాయిల్ అయినట్టుంది, చాలా టేస్టీగా ఉంది. బిర్యానీతో కలుపుకొని తింటే ఎక్సలెంట్ గా అనిపించింది. ఇక డిన్నర్ చేసేసి హాల్లోకి రాగానే మా బర్త్డే బాయ్ నవనీత్ మంచి స్టెప్పులతో అందరిని కూడా అదరగొట్టాడండి. ఇక ఫైనల్ గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్.